ఏప్రిల్ 19, 2026 రాత్రి గల్ఫ్ ఆఫ్ ఓమన్లో హై-రిస్క్ నావల్ ఇంటర్సెప్షన్ ప్రారంభమైంది. ఇది ఇంటర్నేషనల్ వాటర్స్లో జరిగే మిలిటరీ ఎన్ఫోర్స్మెంట్ ఆపరేషన్. 2 నౌకలు, ఒకటి వార్షిప్, మరొకటి కమర్షియల్ కంటైనర్ వెసల్ ట్రాక్లో ఉన్నాయి. అమెరికా నేవీ యుఎస్ఎస్ ప్రూవెన్స్ టార్గెట్ను రాడార్తో ట్రాక్ చేస్తోంది. ఇది AN/SPY Spy-1 ఫేజ్డ్ యారే రాడార్తో మల్టీ టార్గెట్ ట్రాకింగ్ చేయగలదు. టుస్కా కంటైనర్ షిప్ AIS మరియు విజువల్ ఐడెంటిఫికేషన్ ద్వారా గుర్తించబడింది. టుస్కా ఒక పానమాక్స్ క్లాస్ వెసల్, సుమారు 900 అడుగుల పొడవు. దీనికి సుమారు 5000 TEU కెపాసిటీ ఉంది. క్రూజింగ్ స్పీడ్ సుమారు 17 నాట్స్, అంటే గంటకు 31 కిలోమీటర్లు. అమెరికా నేవీ రూల్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ప్రకారం ముందుగా వార్నింగ్ ఇచ్చింది. VHF రేడియో ఛానల్ 16 ద్వారా కమ్యూనికేషన్ జరిగింది. ఇది మెరైన్ స్టాండర్డ్ డిస్ట్రెస్ అండ్ హెయిలింగ్ ఫ్రీక్వెన్సీ. ఇంజిన్ రూమ్ ఖాళీ చేయండి అంటే ప్రపల్షన్ సిస్టమ్ను లక్ష్యంగా చేసుకుంటామని అర్థం. ఇది హల్ను కాదు, కేవలం మొబిలిటీని డిసేబుల్ చేయడమే లక్ష్యం. ఈ విధానాన్ని కంట్రోల్డ్ డిసేబులింగ్ ఫైర్ అంటారు. టుస్కా స్పందించకపోవడంతో ఫైర్ కంట్రోల్ సిస్టమ్ యాక్టివేట్ అయింది. ఏజెస్ కంబాట్ సిస్టమ్ టార్గెట్ ట్రాకింగ్ మరియు ఫైరింగ్ సొల్యూషన్ను క్యాలిక్యులేట్ చేసింది. ఇది రేంజ్, స్పీడ్, విండ్, కర్వేచర్ ఆఫ్ ఎర్త్ అన్నింటినీ పరిగణలోకి తీసుకుంటుంది. ముఖ్య ఆయుధం మార్క్ 45 Mod 4 5-inch నేవల్ గన్. ఇది 127 మిల్లీమీటర్లు క్యాలిబర్ గన్. గరిష్ట రేంజ్ 24 కిలోమీటర్లు. ఈ గన్లో సెమీ ఆటోమేటిక్ కాకుండా ఫుల్ ఆటోలోడింగ్ సిస్టమ్ ఉంటుంది. అమ్యునిషన్ మ్యాగజీన్ డెక్ కింద స్టోర్ చేయబడుతుంది. హ్యూమన్ హ్యాండిలింగ్ అవసరం చాలా తక్కువ. అమ్యునిషన్ షటిల్ షెల్స్ను స్టోరేజ్ నుంచి లిఫ్ట్కు పంపుతుంది. హాయిస్ట్ వాటిని గన్ హౌస్ లోపలికి ఎత్తుతుంది. ఇది పూర్తిగా ఎలక్ట్రోమెకానికల్ సిస్టమ్. 20 రౌండ్ లోడర్ డ్రగ్ గన్కు క్విక్ యాక్సెస్ స్టేజ్. ఇక్కడి నుంచి షెల్స్ సీక్వెన్షియల్గా ఫీడ్ అవుతాయి. ర్యామర్ వాటిని బ్రీచ్లోకి ప్రెసిషన్తో నెడుతుంది. బ్రీచ్ క్లోజ్ అయిన వెంటనే ఫైరింగ్ పిన్ యాక్టివేట్ అవుతుంది. షాట్ ఫైర్ అయిన తర్వాత రికాయిల్ మెకానిజం ఎనర్జీని అబ్జార్బ్ చేస్తుంది. ఖాళీ కేసింగ్ ఆటోమేటిక్గా ఎజెక్ట్ అవుతుంది. ఈ గన్ ఫైర్ రేట్ నిమిషానికి 10 నుంచి 16 రౌండ్లు, అంటే ప్రతి 3 నుంచి 5 సెకండ్లకు ఒక షాట్. కానీ షార్ట్ బర్స్ట్లో వేగం ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది. 3 రౌండ్లు ర్యాపిడ్ సక్సెషన్లో ఫైర్ అయ్యాయి. ఇవి హై ఎక్స్ప్లోజివ్ షెల్స్. హల్ను పెనెట్రేట్ చేసి లోపల డెటోనేట్ అవుతాయి. ఇంజిన్ రూమ్లో ఉన్న ప్రధాన సిస్టమ్స్ డీజిల్ లేదా టర్బైన్ డ్రైవ్. షెల్ ఇంపాక్ట్ వల్ల ఫ్యూయల్ లైన్స్, షాఫ్ట్ సిస్టమ్ డ్యామేజ్ అయ్యాయి. దీంతో ప్రపల్షన్ వెంటనే ఆగిపోయింది. షిప్ సింక్ కాలేదు, ఎందుకంటే హల్ బ్రీచ్ కంట్రోల్ చేయబడింది. ఇది సర్జికల్ స్ట్రైక్, అంటే ఖచ్చితంగా ఒకే సెక్షన్పై దాడి. లక్ష్యం మూవ్మెంట్ నిలిపివేయడం మాత్రమే. ఇప్పుడు షిప్ డ్రిఫ్ట్ మోడ్లోకి వెళ్తుంది. సముద్ర ప్రవాహం, గాలి దిశ ఆధారంగా కదులుతుంది. ఇది నావిగేషన్ కంట్రోల్ కోల్పోయిన పరిస్థితి. తరువాత దశ విజిట్ బోర్డ్ సర్చ్ అండ్ సీజర్. ఇది మెరైన్ మరియు నేవీ జాయింట్ ఆపరేషన్. ఇందులో బోర్డింగ్ టీం కీలకం. USS EEE ఫేజ్కు ప్లాట్ఫామ్. ఇది హెలికాప్టర్ ఆపరేషన్స్ మరియు ట్రూప్ డిప్లాయ్మెంట్ కోసం రూపొందించబడింది. డెక్పై మల్టిపుల్ రోటరీ వింగ్ ఎయిర్క్రాఫ్ట్ ఉన్నాయి. MH-60 సీహాక్ బోర్డింగ్కు ఉపయోగించారు. ఇది నావల్ మల్టీ రోల్ హెలికాప్టర్. హోవర్ స్టెబిలిటీ అండ్ నైట్ ఆపరేషన్కు అనుకూలం. 31st మెరైన్ ఎక్స్పెడిషనరీ యూనిట్ మెరైన్స్ ఇన్సర్షన్కు సిద్ధమయ్యారు. ఫుల్ కాంబాట్ గేర్, నైట్ విజన్ గాగుల్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్. ప్రతి మెంబర్కు స్పెసిఫిక్ రోల్ ఉంది. హెలికాప్టర్ హోవర్ హైట్ సుమారు 40 నుంచి 60 అడుగులు. ఇది ఫాస్ట్ రోప్ ఆపరేషన్కు ఐడియల్ ఎత్తు. రోటర్ వాష్ స్టెబిలిటీని ప్రభావితం చేస్తుంది. ఫాస్ట్ రోప్ టెక్నిక్లో మెరైన్స్ చేతులు మరియు కాళ్లతో కంట్రోల్ చేస్తారు. హార్నెస్ లేకుండా ఫాస్ట్ డిసెంట్ కోసం ఇది ఉపయోగిస్తారు. స్పీడ్ మరియు కంట్రోల్ మధ్య బ్యాలెన్స్ కీలకం. మొదటి టీం డెక్ను సెక్యూర్ చేస్తుంది. పరిసరాలను క్లియర్ చేసి ఎంట్రీ పాయింట్స్ గుర్తిస్తుంది. ఇది ఇనీషియల్ అసాల్ట్ ఫేజ్. రెండవ టీం కంటైనర్ లేన్ల మధ్య ముందుకు సాగుతుంది. కవర్ మరియు కన్సీల్మెంట్ ఉపయోగిస్తారు. ప్రతి మూలను క్లియర్ చేసి ముందుకు వెళ్తారు. హెలికాప్టర్ పైనుంచి ఓవర్ వాచ్ అందిస్తుంది. డోర్ గన్నర్ అవసరమైతే కవర్ ఫైర్ ఇస్తాడు. ఇది ఎయిర్ సపోర్ట్ ఎలిమెంట్. మెరైన్ సూపర్ స్ట్రక్చర్ లోపలికి ప్రవేశిస్తారు. ఇక్కడ నావిగేషన్, కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఉంటాయి. కారిడార్ క్లియరింగ్ టాక్టిక్స్ ఉపయోగిస్తారు. నైట్ విజన్ గాగుల్స్ గ్రీన్ స్పెక్ట్రమ్ ఇమేజ్ ఇస్తాయి. లో లైట్లో స్పష్టమైన విజన్ అందుతుంది. ఇది టాక్టికల్ అడ్వాంటేజ్. బ్రిడ్జ్ ఫైనల్ కంట్రోల్ పాయింట్. ఇక్కడే షిప్ ఆపరేషన్ మొత్తం కంట్రోల్ అవుతుంది. దీన్ని సీజ్ చేయడం ముఖ్య లక్ష్యం. ఫ్లాష్ బ్యాంగ్, నాన్ లీథల్ స్టన్ గ్రెనేడ్. బ్రైట్ ఫ్లాష్ ప్లస్ లౌడ్ సౌండ్, తాత్కాలిక డిసోరియంటేషన్. క్రూను హానికరం కాకుండా కంట్రోల్ చేయడానికి ఉపయోగిస్తారు. మెరైన్స్ బ్రిడ్జ్ను సెక్యూర్ చేశారు. క్రూను నిరాయుధం చేసి కస్టడీలోకి తీసుకున్నారు. షిప్ కంట్రోల్ ఇప్పుడు మారింది. ఇప్పుడు షిప్ పూర్తిగా అమెరికా కంట్రోల్లో ఉంది.
కమ్యూనికేషన్ సిస్టమ్స్ రీసెట్ చేయబడ్డాయి. నావిగేషన్ మాన్యువల్గా తీసుకున్నారు. మార్క్ 45 గన్ మళ్లీ అనాలిసిస్లో చూపించబడింది. దీని ఆటోలోడర్ సిస్టమ్ కీలక పాత్ర పోషించింది. ఫాస్ట్ ఫైరింగ్ వల్లే డిసేబ్లింగ్ సక్సెస్ అయింది. క్లోజ్ ఇన్ డిఫెన్స్ కోసం ఫాలింగ్స్ CWS ఉంటుంది. 20mm గ్యాట్లింగ్ గన్ నిమిషానికి 4500 రౌండ్లు. డ్రోన్లు, మిసైళ్లను షార్ట్ రేంజ్లో నాశనం చేస్తుంది. రిమ్ 116 ర్యామ్ మిసైల్ సిస్టమ్ కూడా ఉంది. ఇన్ఫ్రారెడ్ హోమింగ్ ద్వారా టార్గెట్ను ట్రాక్ చేస్తుంది. హై ప్రాబబిలిటీ ఆఫ్ కిల్. స్ట్రాటజిక్గా ఇది బ్లాకేడ్ ఎన్ఫోర్స్మెంట్, ఆయిల్ రూట్స్పై కంట్రోల్ సాధించడం లక్ష్యం. ఇది గ్లోబల్ ట్రేడ్పై ప్రభావం చూపుతుంది. ఈ ఆపరేషన్లో ఎయిర్, సీ, గ్రౌండ్ సమన్వయం కనిపించింది. రాడార్, గన్, హెలికాప్టర్, మెరైన్స్ అన్నీ కలిసి పనిచేశాయి. ఇది మల్టీ డొమైన్ ఆపరేషన్. ఉదాహరణ, తుస్కా ఇప్పుడు పూర్తిగా సెక్యూర్ అయింది. హెలికాప్టర్లు ఇంకా పహరా కాస్తున్నాయి. నవకలను ఎస్కాట్ ఫార్మేషన్లో ఏర్పాటు చేశారు. డాన్ లైట్లో టాస్క్ ఫోర్స్ ముందుకు కదులుతోంది. డిసేబుల్ చేసిన షిప్ ఇప్పుడు కంట్రోల్లో ఉంది. ఇది టెక్నాలజీ, ప్రెసిషన్ మరియు మిలిటరీ కోఆర్డినేషన్కు స్పష్టమైన ఉదాహరణ.